పేపర్లో నకిలీ చూపిస్తుంది. 2021-22లో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేకు మీద మా ఇద్దరు పేర్లు రాసున్నారు. అంటే నేను విడిపోయినప్పుడు, నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని. ఎందుకంటే ఒక భర్త వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలను పెట్టుకొని భార్యను నిలదీసి బయట పెడితే పరువు పోదా? ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఆడపిల్లలే కదా వయసుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి 100% ఆల్రెడీ నిందితుడు. ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏటూగా ఉన్నాడు. అక్యూజ్డ్ 2 ఒక ఎవరే పర్లేదు వాడి పెట్టి మళ్ళీ దాన్ని ఎత్తుక్కోలేదు. ఇప్పుడు వచ్చిందే లేదని ప్రింట్. ఓకే డన్ సరదాగా. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఆల్రెడీ A2 ఇతను ఆల్రెడీ పోయి చెప్పకూడదు తిన్నాడు. సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినేసి వచ్చినాడు. అలాంటి వ్యక్తి ఇది చేసుంటాడని ఎవరైనా నమ్ముతారు. కాబట్టి DNA టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. DNA టెస్ట్కి విజయసాయిరెడ్డి ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి, నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు. ఇప్పుడు పెట్టాడు, ఒకసారి చూసుకోండి. ఇందాక ట్వీట్ చేసినట్టున్నాడు పెద్ద మన ప్రభు, చూసుకోండి. తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు. వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తాడంట. వెంకటేశ్వరని భయపెట్టిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు. వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట. ఎందుకంటే ఎగిస్తంతే 11 వచ్చినాయి. ఈసారి కానీ పోయినాడంటే మళ్ళీ ఎగిస్తంతాడు. తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు. నేను కూడా చెప్తా, మాటలు చెప్తే అవో పళ్ళు కావాలా? ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు పడతారు, కోర్టుకు వెళ్తారు, ప్రపంచం తెలిసేది కాదు. ఈయన రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు చేయాలా? ఇంకోటి, విజయసాయిరెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద అలిగేషన్ జరుగుతుంటే, వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రెస్ గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే, ఏమండి అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాల. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం 100% ఉంది. నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా, దయచేసి విజయసాయిరెడ్డి అనే ఒక ఏటు, ఒక దొంగ, ఒక అవినీతిపరుడు, ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయిరెడ్డి, లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన విజయసాయిరెడ్డి ప్రెస్కి 100% ఇక్కడ ఒక పార్టీ ప్రెస్ కాదు, ఓవరాల్గా చూస్తే ప్రెస్ ఇది. ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరపున కోరుకుంటున్నా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 A2 అయిపోయింది. A1 ఈరోజు వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని, జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వాయ్ వేసుకొని జబర్దస్త్గా గబగబా వచ్చేసాడు. గబగబా వచ్చాడు, ఆడికి వెళ్ళినాడు, లోపలికి వెళ్ళినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఏడవరకే మనం మాట్లాడదాం, కథంతా తేలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్లో ఉండే ఒక బండి బాగాలేదంట, కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం. అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్న, 19 నుంచి 24 ఉన్న, ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా. మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా. మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా. IAS ఉంటుంది, IPS ఉంటుంది, ఇక్కడ MLC ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. దాని తేడా ఉంటుంది. మనం గెలవడంలోనో, ప్రజల చేత ఎన్నుకోపోవడంలోనో, మన మెజారిటీ వల్ల
మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు. గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఇవ్వడు. ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు. ఒకటో పాయింట్, దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం. నన్ను అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు. ఆ ఉన్మాది ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి. అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా? అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులవి, మనం ఏడుండాము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి 2 చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మాకు ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పార్ట్లు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పార్ట్ బండి దిగే ఒక పార్ట్, రెండో పార్ట్ డోర్ ఇట తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు. మళ్ళీ ఈ 2 ఇట్ట గొవ్వగా ఇట్ట పెట్టి ఇట్ట పెడతాడు. ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఎవరన్నా అడ్డొచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినోడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినోడివి, 5 సంవత్సరాలు పరిపాలించినోడివి, అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది. నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా. నీ బండి మీద అడ్డంగా ఎవడిచ్చి పడిపోతాడు? నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం. ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజో, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు, సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే. ఇది నా స్థాయి, ఇది నా స్థాయి, ఇది నా స్థాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా? జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వినుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్నైలు. జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప, ఇదిగా తప్ప ఎవరైనా మనిషి అన్నాడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా? ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి. అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి 3వ సినిమా, లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోకొని వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఒడమ్మా మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? వాళ్ళకి అర్థం కాదు, నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం. బాధ ఉండట్లేదు ఎవరికైనా, బాధ ఉండట్లేదు ఎవరికైనా. మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరు వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోడికి 30-45,000 అన్న వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారు. ఈయన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. DNA టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 ఛానళ్ళు ఉన్నాయి. ఎవరు ఏమడగతారో ఏది అడిగితే మనం సమాజం చెప్పండి టకటకటకి పెట్టేశాడు అంతే. ఇంకా టకటక 1 by 1 వెళ్తున్నాడు. ఇది తప్పు. కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. రాష్ట్రపతి పాలన కావాలా, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు,
ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా. పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది. గబక్క నీది ఆంధ్రజ్యోతి అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకో ఉన్నాడు, అది రాసుకుని అతను పంపించేసేయాలి. మీరు మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా? సార్ మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు ఉన్నారని కంఠం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడ్ని ఒక 10వ తరగతి చదువుతున్న కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. సొంత బాబాయిని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళందరూ, సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక 5-6 మంది అక్యూజులు కలిసి మీ బాబాయిని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు, కానీ కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత. మొన్న కూడా చాలామంది నేను మాట్లాడిన 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను మాట్లాడేది మీరు టెలికాస్ట్ చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రెస్ వాళ్ళు ఎవరు? మీకు వచ్చిన క్వశ్చన్లు, డౌట్లు, నన్ను నిలదీయడం, నన్ను ప్రశ్నించడం, నన్ను ఎదిరించడం, అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రెస్. ఆ విధంగా అతను పట్టుకొని నానా మాటలనేసి అక్కడి నుంచి అంతకుముందు కూడా ఏదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుగుతుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రజలని ఏదో మభ్య పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు, 170 సీట్లు 164 శాసనసభ్యులు గెలిచారు, 21 ఎంపీ వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా. 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎర్రగొండపాలెం,